ఏరా సుబ్బిగా, ఎలా ఉన్నావు? నేన్రా మీ అమ్మమ్మని. చూసి చాలా రోజులైపోయిందిరా. బాగా చదువుతున్నావా? ఇప్పుడే ఈ పక్కింటి అనసూయమ్మ వచ్చెళ్ళిందిరా. ఏసవకాలం సెలవులు కదూ, ఇంటికి మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారంట. మరి అందుకే 10 రోజులు బట్టి టేపే రాలేదు. సెలవులు అయిపోయినాయి కదా, పిల్లలేమో ఇందాకే బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. అందుకే నా కాడికి వచ్చి బాధపడి వెళ్ళిందిరా. అవునరా మనవడా, నీ చిన్నప్పుడు మీ అమ్మని అమ్మమ్మని చూడాలి అమ్మమ్మని చూడాలి అంటూ మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పేచీ పెట్టేవాడివి, గుర్తుందా? ఏసంకాలం సెలవుల్లో ఇక్కడే గడిపేవాడివిరా నువ్వు. అదొండే అమ్మమ్మ, ఇది చెయ్యే అమ్మమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవాడివిరా. నువ్వు ఇంట్లో ఉన్నన్ని రోజులు పండగలా ఉండేదిరా సుబ్బి. నువ్వు వెళ్ళిపోయే రోజు మాత్రం నీకు ముద్దిచ్చి జాగ్రత్తరా నాయనా అని చెప్తుంటే పానం పోయినట్టే ఉండేదిరా. ఏమైనా ఆ రోజులు మళ్ళీ వస్తాయి ఏంటి? నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు పాత పాటలు తెగిన సోడిరా. పాత పాటలు లెక్కే వేరే అమ్మమ్మ. ఈనేటప్పుడు సెవలకి ఆపేశాక మనసుకి ఎంత హాయిగా ఉంటుందో అనేవాడివి. మరి ఇప్పుడు వింటున్నావా? ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బా ఫోన్లు అయ్యి వచ్చి ఆ హాయిని మొత్తం పాడిసేసాయి కదా. ఒకప్పుడు అంటే ఆరు బయట కూర్చొని ఆ రేడియోలోనో టేప్ రికార్డర్లోనో ఆ పాటలు వింటూ ఉంటే ఏం చెప్పాలి ఎంత చెప్పాలి, ఆ హాయి ఆ హాయి హాయి అంతే. ఇప్పుడు ఆ హాయి మాట దేవుడెరుగు, అంతా పాయి పాయే. గోడ మొత్తం కప్పేసే కలర్ టీవీలు, చెవులు గొల్లు మనే సౌండ్ బాక్సులు, అదేదో ఓము థియేటర్ అంట. ఈయన తక్కువ కట్టే బిల్లు ఎక్కువ, ఇదేందో సంబడం. మా కాలంలో ఇలా లేదురా మనవడా. ఎన్ననుకున్నా ఆ రోజులు మళ్ళా వస్తాయా ఏంటి? నా కూతురు అల్లుడు అదేదో టెక్ కంపెనీలో సాఫ్ట్వేరులు అంట. ఇక వేరులు అంటే చెప్పేదేముందిరా, పొద్దున్నే ఆఫీసులకు ఉరుకులు పరుగులే. తినేది పట్టుకుపోతారు, తినవలసింది పట్టుకుపోతారు. అది కూడా బ్రెడ్ జాములేలే. మా కాలంలో జ్వరాలు వస్తాయి కానీ బ్రెడ్ జాములు తినేవాళ్ళు కాదురా. కానీ పట్నం లైఫ్ కదా, ఇవాళ రేపు ఇంతేలే. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ మా కాలంలో ఇలా లేదురా మనవడా. తెల్లారి గట్ల కోడి కూర్జాములు లేచేవాళ్ళం. ఒకటా రెండా, ఎన్ని పనులో, ఇంటి నిండా పనులే. గొడ్డు గోదాకి గడ్డేసి పాలు పితికి ఇంటింటికి పాలు పోసొచ్చేవాళ్ళం. సూర్యుడన్నా టయానికి వస్తాడో లేదో తెలియదు కానీ ఈ పార్వతమ్మ మాత్రం పొద్దు పొడిచేసరికి టెన్షన్గా ప్రతి ఇంట్లోనూ పాలు పోయాల్సిందే. ఇక ఇంటికాడికి వచ్చి శుభ్రంగా పనులన్నీ చేసుకుని ఇంత ఆవకాయ బద్ద నంచుకుంటూ చల్దన్నం తింటుంటే అబ్బా, ఆ రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేలే. 10 అయ్యేలోపు పొలం కాడికి వెళ్తే సాయంకాలానికి కానీ ఇంటికి వచ్చేవాళ్ళం కాదు. అవును కానీ మనవడా, మీ అమ్మ ఏదో అలా పోజులు కొడతాది కానీ ఒట్టి పిరికిదిరా అయ్యా. 10వ తరగతి వరకు రాత్రి పాస్కెళ్ళాలన్నా నన్ను లేపేది. అంత భయం నా కూతురికి. ఇప్పుడేదో 4 ఇంగ్లీష్ పీసు మాటలు మాట్లాడుతూ మమ్మీ డమ్మీ అంటుందే కానీ చిన్నప్పుడు అమ్మ అమ్మ అంటూ నాకు కొంగు పట్టుకుని తిరిగేది. మీ అమ్మకి చెప్పనంటే నీకు ఓ మాట చెప్తానురా. అది ఇప్పుడు కూసే ఈ ఇంగ్లీష్ మమ్మీలో ఆ అమ్మతనం ఎక్కడుందిరా? అయినా ఆ రోజులు మళ్ళా వస్తాయేంటి? ఈ ఇంగ్లీష్ అంటే గుర్తొచ్చిందిరా నా కూతురు కొడక. ఆ పట్టణంలో ఎలాగుంటున్నారో ఏమో కానీ మొన్న వాళ్ళు వచ్చాను చూడు, అంతా అయోమయం గందరగోళమును. ఎవడు ముందుకెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో నాకైతే అర్థం కాలేదురా. కానీ ఊరకైతే తిరగరనుకో, కానీ ప్రతి కారులోని డ్రైవర్ తప్ప వెనకమాల ఎవరూ లేరేంటో. మా కాలంలో ఇట్టా లేదురా మనవడా. ఎక్కడికన్నా వెళ్ళాలంటే లారీలోనో టాటర్ మీదో లేదా బస్సులోనో అంతా కలిసే వెళ్ళేవాళ్ళం. ఏం జరిగినా చుట్టూ అందరు ఉంటారు కదా, అదో తోడు. అయినా ఆ రోజులే వేరులేరా మనవడా. ఏంటి ఓడి సినిమా, ఎస్విఆర్ యాక్టింగు, మాలక్ష్మమ్మ లాంటి సావిత్రి, అక్కినేనోడు సోగ్గాడు శోభన్ బాబు, కిటిగాడు కాంతారావు కత్తి ఫైటింగు, ఘంటసాల పాటలు, సుశీలమ్మ రాగాలు, ఇయేరా మాకు తెలిసిన సరదాలు. కానీ ఇప్పుడా ఎటు చూసినా సిరిగిపోయిన డ్రెస్సులు, తోటకూర కట్టల్లాంటి జడలు. ఈ హీరోలు హీరోయిన్లు ఎవరో, వాళ్ళు తీసే సినిమాలేంటో ఏం అర్థం కావట్లేదురా. సర్లే, అవన్నీ నాకెందుకు లేరా మనవడా. మా కాలంలో అయితే ఇవన్నీ లేవురా. అవును కానీ ఓ మాట చెప్తా,
మీ అమ్మలా సర్రం లేవకుండా వింటావా? ఏ రోజన్నా సూర్యోదయం సూర్యాస్తమయం చూసావారా? లేదా? అవునులే, పట్నం లైఫ్ కదా. సూర్యుడు నెత్తినెక్కాక లేస్తారు, చంద్రుడు నెత్తినెక్కాక గాని ఇంటికి రారు. మీరేం చూస్తారులే. వీలైతే ఈ రెండిట్లో ఒక్కటైనా చూడరా మనవడా. అదే కదా జీవితం అంటే. నాయన్ని పాతకాలపు ఇష్టాలేరా మనవడా, ఇప్పటిదాన్ని కాదు కదా. కానీ కాలం మారినా, ఎన్ని తెక్కులు మారినా, మారిపోనిది పారిపోనిది మాత్రం ఒకటేరా. అదే మనిషిలోని మానవత్వంరా. అందుకే ఎంత ఎదవైనా సరే ఓ ఏడుపు సీన్ చూస్తే చాలు కళ్ళెమ్మట నీళ్ళు తెచ్చుకుంటాడు. అయినోళ్ళకి కానోళ్ళకి కష్టం అంటే చాలు పైకి సాయం చేయలేకపోయినా మనసులో అయ్యో అనుకుంటాడు. ఆ మానవత్వం మాత్రమేరా ఎన్నాళ్ళైనా ఉండేది. ఆస్తులు ఇయ్యాలుంటాయి, రెప్పోతాయి, కానీ మనిషి మాత్రం ఎప్పటికీ ఉంటాడురా. అందుకే అందరినీ నవ్వుతూ పలకరించాలిరా. వీలైతే నలుగురికి సాయం చేయి. ఇదేరా ఈ అమ్మమ్మ నీకు ఇచ్చే సలహా. సర్లే, నీకేవో పనులుంటాయి కదా, వెళ్ళి చేసుకోలే. నేను ఉంటాను మరి. మీ అమ్మని నాన్ని అడిగినట్టు చెప్పరా. జాగ్రత్త, ఆరోగ్యం యాలకు తినే.